ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈరోజు మెయిన్గా ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలి. సో టాపిక్ అంటే ఈ మధ్య చాలామంది జరిగేటివి ప్రజెంట్ చాలామందికి జరుగుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో మళ్ళీ నీకు జరిగిన దాన్ని కామెంట్ చేయకూడదు. నేనైతే ఒకటి చెప్తున్నా, ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మంచి ఒక రిలేషన్ ఉన్నప్పుడు మీరు అబ్బాయి 99% కరెక్టే ఉంటాడు. నేను ఒక అబ్బాయినే, బట్ అబ్బాయి గురించి నేను కరెక్ట్గా చెప్తలేను. అబ్బాయిలు ఉన్నారు, బట్ అబ్బాయిలు చాలా తక్కువ, అమ్మాయిలు మాత్రం చాలా ఎక్కువ. అంటే అందరు అమ్మాయిలు అంటున్నాను, కొందరు అమ్మాయిలు అంటున్నా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అమ్మాయి ఒక అబ్బాయి ఒకతో రిలేషన్ ఉన్నప్పుడు సో ఒక్క అబ్బాయితో రిలేషన్ ఉండాలి తప్ప 10 మంది అబ్బాయిలతో మాట్లాడడం చేయొద్దు. అది కరెక్ట్ కాదు. ఎంతోమంది అబ్బాయిల జీవితాలు నాశనాలు అవుతున్నాయి దీనివల్ల. ఏమవుతుందంటే ఒక అబ్బాయి చాలా హోప్స్ పెట్టుకొని ఒక అమ్మాయితో చాలా హోప్స్ పెట్టుకొని చాలా ఉంటాడు. బట్ లాస్ట్ మూమెంట్లో ఇంట్లో ఒప్పుకుంటలేరు, అది ఒప్పుకుంటలేరు, ఇది ఒప్పుకుంటలేరు అని అబ్బాయి హ్యాండ్ చేస్తే చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి. చాలా కోవిడ్ వచ్చి ఎంతమంది చచ్చిపోయారో తెలియదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వల్ల చాలామంది చచ్చిపోతారు. ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి లోకంలో బేబీ లాంటి సినిమాలు చాలా వస్తున్నాయి. సో ఎవరైనా ఉట్టినే సినిమాలు తీయరు, బట్ రియాలిటీగా జరుగుతున్నాయి. చాలామంది అబ్బాయిలు సేవ్ అవుతారు. మార్పు రాలేదంటే చాలామంది అబ్బాయిలు బలవుతారు. ఇది మనకి ఇట్లా జరిగిందా ఇట్లా అని నాకేం జరగలేదు, నాకేం కాలేదు, కానీ చెప్తున్నా. మొన్న ఒక ఆయన అడిగిండు, అందుకే వీడియో చేస్తున్నా. అది మ్యాటర్ అయితే అది. సో నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి, అంతే. నచ్చలేదు కానీ సగం దూరం ట్రావెల్ చేసిన తర్వాత నాకు ఇష్టం లేదు వద్దు ఇలాంటి మాటలు మాట్లాడి అబ్బాయిల జీవితాలు నాశనం చేయకండి. సో కొందరిని అయితే అంటలేను, గుర్తుపెట్టుకొని అందరు అమ్మాయిలు ఇట్లేదు, కొందరు అమ్మాయిలు ఇట్లా ఉన్నారు. ఆ కొందరికే వీడియో అదిగో కావాలంటే నా వల్ల ఒక్కరు మారినా చాలు. అబ్బాయిలు నా వల్ల ఒక్కరు మారినా చాలు, ఒక్కరు మార్పు చెందినా చాలు. నిజంగా చెప్తున్నా. డబ్బుని నమ్ముకో భయ్య, డబ్బుని నమ్ముకుంటే అన్నీ వస్తాయి. డబ్బుని నమ్ముకో. డబ్బు ఎంటవాడు, అమ్మాయి ఎంటవాడు, డబ్బు ఎంటవాడు, ప్రతి ఒక్కటి నీ కాడికి వస్తాయి, నీ కాళ్ళ కాడికి వస్తాయి. నిజంగా చెప్తున్నా, నిజంగా. డబ్బుని నమ్ముకొని ముందుకెళ్ళు, ఖచ్చితంగా అన్నీ వస్తాయి. కొండ మీద పోతేనే వస్తుంది. నాన్ వెజ్ అని నన్ను చెప్పింది కదా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? డబ్బు ఉంటే రంభా ఊరసి వెనుక కాదు, తిలోత్తమ గిట్ల వస్తారు మన దగ్గరికి. అర్థమైనా? డబ్బుని నమ్ముకొని ముందుకెళ్ళు, అంతేగాని అమ్మాయిలని అర్థం చేయదు. చాలా వెరీ డేంజరస్. అందరు అమ్మాయిలు అంటారు, కొందరు అమ్మాయిలు అంటున్నా. వెరీ డేంజరస్. అది తేనె పూసిన కత్తి కన్నా డేంజర్. చాలా డేంజర్. ఇది జరిగేటివే చెప్తున్నా, నేను కొత్తగా ఊహించి సృష్టించి చెప్తలేను, జరిగినాయి కాబట్టి చెప్తున్నా. ఓకే, నా వల్ల ఒక్కరు మారినా చాలు. థ్యాంక్ యూ సో మచ్.